ఒక భిన్నంలో లవము హారము కంటే 6 తక్కువ, లవమునకు 3 కలిపిన భిన్నం 2/3కు సమానమైన ఆ భిన్నం అన్నాడు. సింపుల్. ఫస్ట్ మనకేమి ఇచ్చాడంటే ఒక భిన్నంలో లవము హారము కంటే 6 తక్కువ అన్నాడు. కాబట్టి నేనేం చేస్తానంటే హారాన్ని ఫస్ట్ ఎక్స్ అనుకుంటా, లవం ఏమవుతుంది అప్పుడు ఎక్స్ మైనస్ 6 అవుతుంది. మరి ఆ భిన్నం అంటే ఏం చేస్తాం మనము లవము బై హారం రాస్తాం కదా. కాబట్టి లవం బై హారం అంటే ఏముంది ఎక్స్ మైనస్ 6/x అనమాట. ఆ తర్వాత ఏమన్నాడంటే ఈ లవానికి ఏం చేస్తాడంట +3 యాడ్ చేస్తాడంట. అంటే ఎక్స్ మైనస్ 3 +3 యాడ్ చేస్తే ఆ భిన్నం ఏమవుతుందంట మనకంటే 2/3 అయిందంట. అంటే 2/3 అని చెప్పి రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ భిన్నం అని నడవాడు. అప్పుడు ఎక్స్ మైనస్ 6 + 6 అంటే ఏమొస్తుంది -3/x = 2/3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినానంటే నేను 3 × x 3x అవుతుంది. నెక్స్ట్ 3 × 3 = 9. ఆ తర్వాత 2x రాసుకోవచ్చు. నెక్స్ట్ 3x - 2x = +9. x = ఎంత 9. అంటే మీ హారం వచ్చేసి 9 వచ్చిందనమాట. నెక్స్ట్ లవం వచ్చేసి మనకు x - 6 అంటే ఏమొస్తుంది 9 - 6 అంటే ఎంత 3. లవం 3 వచ్చింది, హారం వచ్చేసి 9 వచ్చింది. అప్పుడు భిన్నం అంటే ఏం చేస్తాము లవము బై హారం రాస్తాం. అంటే 3/9 అంటే 3 × 1 = 3, 3 ఎంత వస్తుంది 1/3 అనమాట. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో 1/3 ఇవ్వలేదు, ఏమని ఇచ్చాడంటే 3/9 అని చెప్పని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. కాబట్టి ఏం చేయొచ్చు మనం ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. కొన్ని సందర్భాల్లో 1/3 కూడా ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి మనము 1/3 అని చెప్పాలి.